గేమ్ చేంజర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ నేను ఓటీటీలో చూశాను. ఈ మూవీ ఓటీటీలో చూడాలా లేదా అనేది ఈ వీడియో చూడండి అర్థమవుతుంది. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఈ మూవీ నేను చూసిన తర్వాత మూవీ సూపర్ అని చెప్పలేం, అలా అని చెత్త సినిమా అని అనలేం. డెఫినెట్లీ బెటర్ దాన్ ఇండియన్ 2. కానీ శంకర్ సినిమా అయితే కాదు. దిల్ రాజు ఈ స్టోరీ శంకర్ గారు ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ రాశారు అన్నారు. నిజంగా ఎప్పుడో స్టోరీ లానే ఉంది. చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది. ఎస్ఏ సూర్య, రామ్ చరణ్ మధ్యలో ఇంటెలిజెన్స్ డ్రామా ఉండబోతుంది. కానీ అవి కూడా ఎప్పుడో పాత ఐడియాస్ లోనే తీసినారు. మూవీకి ఎక్కడన్నా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యామంటే అది అంజలి అండ్ చిన్న రామ్ చరణ్ ఎమోషనల్ దగ్గర అయ్యాం. ఇంకా మిగతాది అలా వెళ్తుంది. రామ్ చరణ్ యాజ్ అప్పన్న చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. ఎస్పెషల్లీ అప్పన్న లాస్ట్ సీన్ అయితే నిజంగా ఏడిపించేలాగా పర్ఫార్మెన్స్ చేశాడు. విజయ్ సూర్య యాజ్ యూజువల్ ఎగదీశాడు. అంజలి క్యారెక్టర్ సీన్స్ ఎక్కువ లేకపోయినా వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేసింది. సినిమాలో అన్ని వర్కౌట్ అయితే అంజలికి మంచి నేమ్ వచ్చేది. ఓవరాల్ గా బోర్ కొట్టదు, అలాని ఎక్కడైనా ఎక్సైట్మెంట్ కూడా రాదు, అలా వెళ్తుంది అంతే. ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే కరెక్ట్ గా ఇది చూడొచ్చు. చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. అంజలి యాక్టింగ్ అయితే ఇరగదీసింది. అక్కడైతే చాలా ఎమోషన్ అవుతారు. అప్పన్న క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్, దానికోసమైన మూవీ మనం చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.